మామిడి పళ్ళ సీజన్ అయిపోయేలోపు ఇలా ఒకసారి హల్వా చేసి చూడండి. ఈ హల్వా చాలా సాఫ్ట్‌గా ఉండి, ఇంకా డ్రై ఫ్రూట్స్, మామిడి పండు రుచితోటి ఇంట్లో అందరూ తినడానికి ఇష్టపడేలా ఉంటుంది. ఈ మ్యాంగో హల్వాని నేనెలా చేశానో ప్రాసెస్ చూసేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుజాత. ముందుగా జీడిపప్పు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇలాచీ గింజల్ని దంచి పెట్టుకోవాలి. ఇంకా హల్వా వేసుకునే ప్లేట్‌కి నెయ్యి రాసి, సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి రెడీగా పెట్టుంచుకోవాలి. బాగా పండిన మామిడి పళ్ళను తీసుకొని తొక్క తీసేసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకోండి. మీరు తీసుకునే మామిడి పళ్ళ సైజుని బట్టి ఇంగ్రీడియంట్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే అరకప్పు కార్న్ ఫ్లోర్, అరకప్పు వాటర్ వేసి ఒకసారి కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలతో పాటే కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల బాగా కలుస్తుంది. తర్వాత కానీ వేసామంటే ఎక్కువసేపు కలుపుకోవాల్సి వస్తుంది. మామిడికాయ గుజ్జును రెడీగా పెట్టుకొని నెక్స్ట్ కడాయిలోకి పంచదార, వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి పాకాన్ని తయారు చేసుకోవాలి. నేను తీసుకున్న 4 మామిడి పళ్ళకి కప్పుకు కొంచెం తక్కువగా పంచదారను తీసుకున్నాను. కాయల తీపిని బట్టి మన ఇష్టాన్ని బట్టి పంచదార కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా తీసుకోవచ్చు. పంచదార పాకాన్ని చెక్ చేసుకుంటూ ఈ విధంగా తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం ఇలా ఉంటే హల్వా తయారు చేసిన తర్వాత మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సాఫ్ట్గా ఉంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును పాకంలో వేసేసి కలుపుతూ ఉండాలి. హల్వా ప్రిపేర్ అయ్యే వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఇలాచీ పొడి వేసి కలపడం కంటిన్యూగా చేస్తూ ఉండాలి. 50 గ్రామ్స్ నెయ్యి తీసుకొని సగం వేసి కలుపుతూ ఉడికించాలి. మిగతా సగం నెయ్యి ఇంకొంచెం చిక్కబడిన తర్వాత వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన జీడిపప్పు, ఇంకా మెలన్ సీడ్స్ కూడా వేశాను. ఇవే కాకుండా ఇంకేమైనా నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మామూలుగా కార్న్ ఫ్లోర్ తోటి పంచదార వేసి కరాచీ హల్వా అని చేసుకుంటారు. ఎక్కువ క్వాంటిటీలో మామిడి పళ్ళ గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి ఇలా మామిడికాయ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిన నెయ్యి కూడా వేసేసి కలుపుతూ ఉడికించాలి. మ్యాంగో హల్వా డార్క్ కలర్లోకి మారి గట్టిగా ముద్దగా అయితే రెడీ అయినట్లే. ఇంకొక 2-3 నిమిషాల పాటు అలాగే ఉడికిస్తే హల్వా పాన్ని సపరేట్ అయ్యి నెయ్యి కూడా సపరేట్గా వచ్చేస్తుంది. స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టి కొంచెం ఆరిన తర్వాత బౌల్లో వేసుకొని స్పూన్ తోటి తింటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. లేదంటే ఇలా ప్లేట్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుని తినొచ్చు. ఫస్టే నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ వేసి రెడీగా పెట్టుంచుకున్న ప్లేట్లోకి వేసేసి పైనంతా సమంగా సర్దేసి మరికొన్ని డ్రై ఫ్రూట్ పీసెస్ని పైనుంచి వేసి మూత పెట్టేసి 2 గంటల పాటు చల్లారిన తర్వాత అంచులు స్క్రాప్ చేసి పీసెస్గా కట్ చేసుకుని తినొచ్చు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చేసిన ఈ మ్యాంగో హల్వా బాగుందనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్, కామెంట్ తోటి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 2 గంటల పాటు చల్లారిన తర్వాత నచ్చిన విధంగా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు. ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నేను ఈ రెసిపీ చేసిన తర్వాత ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోయింది. మళ్ళీ చేయమని అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.